తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చడంతో పాటు రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ను అంతర్జాతీయ స్థాయిలో పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025ను నిర్వహిస్తుంది. డిసెంబర్ 8 మధ్యాహ్నం 1:30కు గ్లోబల్ సమ్మిట్ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించనున్నారు. తొలి రోజు సీఎం మంత్రులు ప్రసంగాలు ఉంటాయి. మొత్తం 27 సెషన్లు ఉంటాయని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. 8-9 తేదీలో భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ గ్లోబల్ రైజింగ్ 2025 సమ్మిట్ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇది పూర్తిగా ఎకనామిక్ సమ్మిట్ అని ఆయన స్పష్టం చేశారు. 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను సాధించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్నామన్నారు. నీతి ఆయోగ్, ఏఎస్బీ, హైదరాబాద్ సలహాలు సూచనలతోటి విజన్ డాక్యుమెంట్ రూపొందించడం జరిగిందన్నారు. ఇక సీఎం రేవంత్ నాయకత్వంలోని మొత్తం కేబినెట్ అంతా కలిసి ఆలోచనలు చేసి విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్లుగా చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన ఎకానమిస్టులు ప్రసంగిస్తారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో 6 ఖండాల్లోని 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు పాల్గొన్నట్లు బట్టి విక్రమార్క వివరించారు. ఒక అమెరికా నుంచే 46 మంది ప్రతినిధులు ఈ సమ్మిట్లో పాల్గొన్నట్టు చెప్పారు. ఇక రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నామన్నారు. స్వయంగా అధికారులే వెళ్లి వారిని ఆహ్వానించడం జరుగుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను, సహచర మంత్రులు అందరం స్వయంగా వెళ్లి ముఖ్యులను ఆహ్వానించడం జరిగిందని బట్టి విక్రమార్క అన్నారు. అన్ని రాష్ట్రాలకు సమాచారం ఉండాలి అని అందరినీ పిలవడం జరిగింది అన్నారు. ఈ సమిట్ తెలంగాణ భవిష్యత్తుకి సంబంధించినదిగా ఆయన అభివర్ణించారు. ఈ ఎకనామిక్ సమిట్ రాష్ట్ర ప్రయోజనాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఎవరి స్థాయిలో వాళ్ళు సమిట్ సక్సెస్కి సహకరించారని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. జాతి కోసం, జనహితం కోసం గొప్ప కలలు కనాలంటే ధైర్యం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సరిగ్గా 2 ఏళ్ల క్రితం నాకు ఆ ధైర్యాన్ని ఇచ్చిన ప్రజలు తమ ఓటుతో గెలుపు సంకల్పాన్ని ఇచ్చారని, అలాంటి నిండు మనసుతోటి ఆశీర్వదించిన తెలంగాణ 4 కోట్ల ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ 2 ఏళ్ల ప్రస్థానంలో అనునిత్యం ఆహర్నిశలు అవినిపై తెలంగాణను శిఖరాగ్రాన నిలిపేందుకు తపనంతోటి శ్రమించనని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం, ఇంద్రమ్మ ఇల్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆడబిడ్డలకు ఉచిత బస్సు పథకం, 500 రూపాయలకే గ్యాస్, సన్న ధాన్యానికి 500 రూపాయల బోనస్, 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే గొప్ప పథకాలని ఈ 2 ఏళ్ల సంక్షేమ చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇండిగో విమానాల రద్దు పరంపర 6వ రోజు కొనసాగింది. ఆదివారం ఏకంగా 117 విమాన సర్వీసులను రద్దు చేయడంతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. వరుసగా విమానాలు రద్దు కావడంతో వేలాది మంది తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. आपको हमारा बैग चाहिए। आपका मैनेजर तो कुछ भी बोलेगा, आपके मैनेजर की क्या वैल्यू है? आप मैनेजर को इधर बुलाइए ना। రద్దయిన విమానాల్లో 61 బయలుదేరేవి, 56 వచ్చేవి ఉన్నాయి. అయితే శుక్రవారం, శనివారం రద్దులతోటి పోలిస్తే
ఈ సంఖ్య కాస్త తక్కువైనప్పటికీ ప్రయాణికుల ఇబ్బందులు మాత్రం తగ్గలేదు. డిసెంబర్ 2 నుంచి ఇప్పటి వరకు శంషాబాద్ విమానాశ్రయంలో 500కు పైగా ఇండిగో సర్వీసులు రద్దయ్యాయి. విమానాల రద్దుతోటి ఆగ్రహానికి గురైన ప్రయాణికులు ఇండిగో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అదనపు భద్రతను ఏర్పాటు చేస్తుంది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్కతా, విశాఖ, గోవా వంటి కీలక మార్గాల్లో సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు నష్టపోయారు. మరోవైపు విశాఖ విమానాశ్రయంలో కూడా 10 ఇండిగో సర్వీసులు రద్దయ్యాయి. ఇక ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని స్పైస్ జెట్ అదనపు విమానాలను నడుపుతుంది. రోడ్డు రవాణా సంస్థ బెంగళూరు, చెన్నై, విజయవాడ, రాజమండ్రి వంటి నగరాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తుంది. ఇక దక్షిణ మధ్య రైల్వే కూడా చెన్నై, ముంబై, కోల్కతాలకు ప్రత్యేక రైలును ప్రకటించింది. విమానాశ్రయంలో చిక్కుకుపోయిన అయ్యప్ప భక్తుల కోసం కొచ్చికి కొన్ని ప్రత్యేక విమానాలను నడిపారు. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తూ భారీ సంఖ్యలో విమానాలను రద్దు చేస్తున్న ఇండిగో ఎయిర్లైన్స్ పైన డీజీసీఏ కఠినంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్కు నోటీసులు జారీ చేసిన ఒకరోజు వ్యవధిలోనే తాజాగా ఇండిగో అకౌంటబుల్ మేనేజర్కు కూడా షోకాజ్ నోటీసు ఇచ్చింది. విమాన సిబ్బంది పని వేళలు, విశ్రాంతి సమయాలను నియంత్రించే కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ నిబంధనలను సజావుగా అమలు చేయడానికి సరైన ఏర్పాట్లు చేయడంలో ఇండిగో విఫలమైందని డీజీసీఏ తన నోటీసులో స్పష్టం చేసింది. ప్రణాళిక, పర్యవేక్షణ, వనరుల నిర్వహణలో తీవ్రమైన లోపాల కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని పేర్కొంది. ఈ వైఫల్యం వల్ల ఇండిగో సంస్థ ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్ 1937లోని రూల్ 42A తో పాటు సివిల్ ఏవియేషన్ రిక్వైర్మెంట్స్లోని పలు నిబంధనలను ఉల్లంఘించినట్లుగా డీజీసీఏ గుర్తించింది. విమానాలు రద్దయినప్పుడు ప్రయాణికులకు నిబంధనల ప్రకారం అవసరమైన సహాయం, సౌకర్యాలు కల్పించడంలో కూడా విఫలమైందని తెలిపింది. ఇలాంటి ఉల్లంఘనలపైన ఎందుకు చర్యలు తీసుకోకూడదో 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని అకౌంటబుల్ మేనేజర్ను డీజీసీఏ ఆదేశించింది. గడువులోగా స్పందించకపోతే అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరోవైపు తాము రోజుకు 1500 విమానాలు నడుపుతున్నామని, 95% నెట్వర్క్ను పునరుద్ధరించామని ఇండిగో ప్రకటించింది. అయినప్పటికీ ఆదివారం కూడా దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో విమానాలు రద్దవడంతో ప్రయాణికుల కష్టాలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వంపైన బీజేపీ సమరశంఖం పూరించింది. ఇందిరా పార్క్ వేదికగా బీజేపీ ప్రజావంచన దినం పేరిట భారీ మహాధరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ మహాధరణలో రాష్ట్ర ప్రభుత్వంపైన ఛార్జ్షీట్ను బీజేపీ విడుదల చేసింది. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలతోటి సహా వివిధ వర్గాలకు ఇచ్చిన దాదాపు 420 హామీలను ప్రభుత్వం అటకెక్కించిందని బీజేపీ నేతలు విమర్శించారు. ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా మా కుటుంబానికి బానిసలుగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు బీఆర్ఎస్ పరిపాలన చేసింది. తెలంగాణ ప్రజలు విసిగి వేసారి ఈ యొక్క టీఆర్ఎస్ పాలన పోవాలని చెప్పి మరి ఆ రోజు మార్పుతో వస్తున్నాము, అనేక రకాల హామీలు ఇస్తున్నాము. ఆ రోజు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వంలో, రాహుల్ గాంధీ నాయకత్వంలో, ప్రియాంక గాంధీ నాయకత్వంలో, రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక రకాల హామీలు ఇచ్చారు. ఈ రోజు 2 సంవత్సరాలు కావస్తుంది. మరి ఈ రోజు రేవంత్ రెడ్డి రాష్ట్రమంతా పర్యటిస్తా ఉన్నాడు. 2 సంవత్సరాల విజయోత్సవ పాలన పేరు మీద తెలంగాణలోని ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో పర్యటిస్తా ఉన్నారు. పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున ఉత్సవాలు నిర్వహిస్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే సవాల్ చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు
మీరు ఏ ముఖం పెట్టుకొని ఈ యొక్క ఉత్సవాలు నిర్వహిస్తున్నారో ఈరోజు తెలంగాణ ప్రజలు నిన్ను ప్రశ్నిస్తుందని అడుగుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ నిన్ను ప్రశ్నిస్తుంది. మీరు ఇచ్చినటువంటి హామీలేంటి, మీరు అమలు చేసినటువంటి పరిస్థితి ఏందో మీరు ఈ సభలలో ఎందుకు చెప్పడం లేదు అడుగుతా ఉన్నాను. ఎంతసేపు ఆయన రెండే చెప్తాడు, ఒకటి ఫ్రీ బస్సు, ఒకటి సన్న బియ్యం. నేను ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు కూడా కోరుతా ఉన్నాను, సన్న బియ్యంలో కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపైన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో కూతీలేని వ్యవస్థను సీఎం రేవంత్ రెడ్డి గాడిన పెట్టారని, రాష్ట్రం అప్పుల దిశగా వెళ్తుంటే కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలతోటి రాష్ట్రాన్ని ఎందుకు రక్షించే ప్రయత్నం కిషన్ రెడ్డి చేయలేదని ఎంపీ చామల ప్రశ్నించారు. ప్రపంచానికి తెలంగాణ ఖ్యాతిని చాటి చెప్పే విధంగా గ్లోబల్ సమ్మిట్ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని, దేశ విదేశాల నుంచి 3,000 మంది ప్రతినిధులు గ్లోబల్ సమ్మిట్కు వస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనలు కల్పించే విధంగా సమ్మిట్కు శ్రీకారం చుట్టినట్లుగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తుంటే ఆ 10 ఏళ్ల సమయంలో అధికారంలో ఉండి నిమ్మకు నీరెత్తినట్టున్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి కేబినెట్ మంత్రి, ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఒక పక్కన 13 లక్షల కోట్ల రూపాయలను మేము తెలంగాణకు తెచ్చినామని చెప్తున్నాం. మరి 13 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు తెస్తే మరి తెలంగాణలో 8 లక్షల కోట్ల అప్పు ఎందుకైంది? ప్రతి నెల 8,000 కోట్లు మేము రాకముందే, అధికారంలోకి రాకముందే అప్పులు చెల్లించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కిషన్ రెడ్డి గారు, మీరు ఈ రాష్ట్రం నుంచి ఎన్నికై ఇదే తెలంగాణ బిడ్డల చేత గత 10 సంవత్సరాల నుంచి మీరు పార్టీలో బీజేపీలో క్రియాశీలకంగా ఉండి, పోయినసారి కూడా కేబినెట్ లో ఉండి, ఈసారి కూడా కేబినెట్ లో ఉండి, మరి మీరెందుకు ఈ రాష్ట్రం అప్పుల దిశగా పోతున్నప్పుడు ఆ రోజు రాష్ట్రాన్ని రక్షించే ప్రయత్నం చేయలేదు? మీకున్న వ్యవస్థలతోటి మీ బీజేపీ అధికారంలో ఉన్నటువంటి నాయకులకు చెప్పి ఆ రోజు ఆ కుటుంబ పాలనలో రాష్ట్రాన్ని దోసుకుంటే కాపాడని మీరు ఈరోజు దొంగ లెక్కలు చెప్పి 13 లక్షల. సీఎం రేవంత్ రెడ్డివి అన్ని అబద్ధాలు అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మానుకోవాలని హితవు పలికారు. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండల కేంద్రంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని హరీష్ రావు సందర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడితే తమది రైతు ప్రభుత్వాన్ని చెప్పుకుంటున్నారని అన్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం 49,000 మంది రైతుల దగ్గర మొక్క పంట కొని దాదాపు 450 కోట్ల బకాయి పెట్టిందని తెలిపారు హరీష్ రావు. చిన్నకోడూరులో 450 మంది రైతులు ఇప్పటిదాకా గత 50 రోజుల నుంచి మక్కలు అమ్మాము. 50 రోజులైనా మక్కల పైసలు పట్టలేవు. 4.5 కోట్ల రూపాయల డబ్బులు రావాల్సి ఉందని చెప్పి రైతులు నాకు ఫోన్లు చేయడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడితే రైతు ప్రభుత్వం అని మాట్లాడుతున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 49,000 మంది రైతుల దగ్గర మార్కెట్ ద్వారా మక్కలు కొన్నారు. దాదాపు 450 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మక్కల రైతులకు చెల్లింపులు బకాయి పడ్డది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడల్లా మేము 48 గంటల్లో రైతులకు డబ్బులు ఇస్తున్నాం, పంట కొన్న 2 రోజుల్లోనే రైతుల అకౌంట్లో డబ్బులు పట్టాయని హైదరాబాద్లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. నేను మాట్లాడుతున్నది మక్కల కొనుగోలు కేంద్రం దగ్గర రైతుల మధ్య నిలబడి మాట్లాడుతున్నాను. 50 రోజులైంది మక్కలమ్మి. 50 రోజులైనా మక్కలమ్మిన డబ్బులకు ఈ రోజు కూడా డబ్బులు రావడం లేదు. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, ఇప్పుడు యాసంగి పంటకు మళ్ళీ విత్తనాలు కొనుక్కోవాలి, దుక్కి దున్నాలి, ఎరువు కావాలి, డబ్బులు కావాలి కదా పాపం రైతులకు. పెద్ద పెద్ద ఫెస్టివల్ పెట్టినా అని నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, కానీ కనీసంకి మక్క రైతులకు ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదు? సోయాబీన్ రైతులకు ఎందుకు డబ్బులు పడడం లేదు? నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. దయచేసి వెంటనే మొక్కజొన్న రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా బకాయి పడ్డ 450 కోట్ల రూపాయలు చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఇబ్బంది పెట్టిన వారిని గుర్తుపెట్టుకుంటామని రప్ప రప్ప అంటూ హెచ్చరించారు. అధికారము, పోలీసులు ఇవన్నీ కూడా పర్మనెంట్ కాదు. ఎప్పుడు ఇవాళ ఇటు ఉంటుంది, రేపు అటు ఉంటుంది. మా ముందు కూడా ఈ జీపులు కుయ్యి ఏం చాన్ తిరిగినాయి. మా వెనకాల కూడా చాలా గనులు తిరిగారు. అవన్నీ చూసినా అవేం కొత్త కాదు, పాత కాదు. ఈ పోలీసు వాళ్ళకు కూడా అదే చెప్తున్నా నేను. ప్రత్యేకించి ఈ వేదిక మీద నుంచి వన్ టౌన్ సిఐగా చెప్తున్నా నేను. బిడ్డ జర కాసుకో, లేకపోతే ఇవాళ ఈ మీటింగ్ అయింది కదా, రేపు నీ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ మీద ఉంటుంది బిడ్డ నీ మీటింగ్.
లేకపోతే అది చేస్తాం ఇది చేస్తాం అంటే భయపడటానికి 2 సంవత్సరాల కాలం ఐస్ క్రీమ్ కరిగిపోయినట్టు కరిగిపోయింది. ఇంకా 3 సంవత్సరాలే ఉంది. బరాబర్ రాసుకుంటాం. నీకెంత సర్వీస్ ఉందో ఏడున్నో చూసుకొని బరాబర్ నిన్ను పూల్లో పెట్టుకొని తెచ్చుకొని నీకు ఆ రోజున కూడా మళ్ళీ ఇస్తాం. మేమందరం కూడా పోరాటాల పురిటిగడ్డ నుంచి వచ్చిన వాళ్ళమే. మాకు పోరాటాలు మేడ్చల్ జిల్లా నాగరం మున్సిపల్ పరిధిలో జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటించారు. జాగృతి జనం బాటలో భాగంగా కవితకు జాగృతి నాయకులు ఘన స్వాగతం పలికారు. మున్సిపల్ పరిధిలోని పలు కాలనీలో పర్యటిస్తూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నాగరంలోని ప్రధాన రహదారిపై నాలను కవిత పరిశీలించారు. వర్షం పడితే మున్సిపాలిటీలోని కాలనీలన్నీ ముంపుకు గురవుతున్నాయని స్థానికులు తెలిపారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపుతామని కవిత హామీ ఇచ్చారు. తెలుగు వాళ్ళు దశాబ్దాల క్రితమే అమెరికాకు వచ్చారని మంత్రి లోకేష్ అన్నారు. డల్లాస్లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొన్నారు. స్పీడ్కు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్గా మారిందన్న మంత్రి లోకేష్ 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. విడాకులు, మిస్ఫైర్లు, క్రాస్ ఫైర్లు లేకుండా ఎన్డీఏ కూటమి మరో 15 ఏళ్లు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుందన్నారు. రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుందని, చట్టాన్ని ఉల్లంఘించిన ఎవరిని వదిలిపెట్టేది లేదన్నారు లోకేష్. 2019 నుంచి 24 వరకు రాష్ట్రంలో ఎలాంటి విధ్వంస పాలన జరిగిందో నాకంటే మీకే బాగా తెలుసు. తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేయాలన్నా, అంటే జై తెలుగుదేశం అన్నాలన్నా ఆనాడు మనల్ని కొట్టేవారు. ఏకంగా ఇంటికి బయటికి కూడా అడుగు పెట్టించే పరిస్థితి లేకుండా పోయింది. వై నాట్ 175 అన్నారు. ప్రజలు అన్నారు వై నాట్ 11 అని. చంద్రబాబు గారు పవన్ అన్న ఫోటోలు పెట్టి బాక్సింగ్ చేశారు. ప్రజలే వాళ్ళతో ఫుట్బాల్ ఆడుకున్నారు. ఏకంగా సిద్ధం అని బయలుదేరారు. ప్రజలే ఆ పార్టీని శాశ్వతంగా భూస్థాపితం చేశారు. అందరూ మిమ్మల్ని ఎన్ఆర్ఐలు అంటారు. ఎన్ఆర్ఐలు అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్. కానీ మీ లోకేష్ మిమ్మల్ని ఎంఆర్ఐ అంటారు, అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్. మీరు అమెరికాలకు వచ్చి దశాబ్దాలైనా మీ మనసు ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రం వైపు, మీ గుండెలు ఎప్పుడు మీ ఊరు వైపు. ఒక్క రూపాయి కానీ ఒక్క 10 ఆశించకుండా మాకు మీ అండగా నిలబడ్డారు. అందుకే ఎప్పుడు లేని విధంగా 94% సీట్లు కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది. 175కి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అరుదైన గౌరవం లభించింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఉడిపిలో ఆయనకు అభినవ కృష్ణదేవరాయ అనే బిరుదును ప్రదానం చేశారు. కర్ణాటకలోని ఉడిపి పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో మఠాధిపతి శ్రీ సుగ్నేంద్ర తీర్థ స్వామీజీ ఈ బిరుదును అందజేశారు. భగవద్గీత ప్రాముఖ్యత, ధర్మం, తన రాజకీయ ప్రయాణం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి తాను డిప్యూటీ సీఎంగాను ప్రజాసేవకుడిగాను రాలేదని, ధర్మాన్ని అన్వేషించే ఒక వినయపూర్వక సాధకుడిగా మాత్రమే వచ్చానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. And Gen Z, especially the new generation and millennials and the young professionals of this digital age, live in a constant Kurukshetra, a battlefield of information overload, career pressure, identity confusion, a loneliness and hyper-connected lives and the fear of failure in a competitive world. For them, Gita is not old philosophy. It is a guide to mental strength and a manual for emotional resilience. When Gita says Karmanye Vadikaraste, focus on your action, not the outcome. Action is only in our hands, never the outcome. Rest, what would be given as a gift would be this from the karma is the outcome is about God will give. Whether if He doesn't give, that's okay. I'm fine. This is as a human being, as a true, instead of reciting slokas, even a bit part, an ounce of practice is more essential of Gita than reciting the entire Gita and by hearting those lines. Mere by hearting the verses is not enough. And Gita tells, leaves a message to the youth of Bharat. Stand up. వైసీపీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చిందని పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. పార్టీ నేతలతోటి సజ్జల టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనం స్పందించారని, కోటి సంతకాల ప్రతులను 10వ తేదీన జిల్లా కేంద్రాలకు పంపాలన్నారు. 17న జగన్ సహా ముఖ్య నేతలు గవర్నర్ను కలుస్తారన్నారు సజ్జల. రాష్ట్ర వ్యాప్తంగా
వ్యక్తం అవుతోందో అది సంతకాల రూపంలో కోటి సంతకాలుగా తీసుకొని రాష్ట్ర గవర్నర్కు ప్రజల తాలూకు ఏదైతే అభిప్రాయం ఉందో బలంగా వినిపించాలని ఒక సంతకాల సేకరణ ఏదైతే జరుగుతూ ఉంటుందో అదే సమయంలో ర్యాలీలు ఈ వర్గాల నుంచి వచ్చే మద్దతును కూడగట్టుకుంటూ మేధావులు విద్యార్థులు యువకులు అందరినీ కలుపుకుంటూ భవిష్యత్ తరాలు ఎంత నష్టపోతాయో తెలిసే రకంగా ఓ పక్క ప్రచారం చేస్తూ ర్యాలీల రూపంలో ఎక్కడికక్కడ ఒక తేదీ పెట్టుకుని రాష్ట్రమంతా జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్న దాంట్లో భాగంగా ఇప్పటికే సంతకాల ఉద్యమం మొదలైంది. అన్ని నియోజకవర్గాల్లో కర్నూలు జిల్లాలోని ఆధునని జిల్లాగా ఏర్పాటు చేయాలని 16 గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా విభజనలో భాగంగా ఆధున నుంచి 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దహరి వానంను ప్రభుత్వ మండలంగా జారీ చేయడాన్ని పలు గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పెద్దహరి వానం వద్దు, ఆధుని ముద్దు అంటూ నినాదాలు చేస్తున్నారు. ఆధునికి దగ్గరగా ఉన్నప్పటికీ తమ గ్రామాలను పెద్దహరి వానంలో విలీనం చేయడాన్ని వ్యతిరేకత ఏర్పడింది. ఇక ఆందోళన కారణంగా రోడ్డుకి ఇరువైపులా భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పదకొండు రోజుల నుంచి దీక్షలు చేస్తున్నాం, ధర్నాలు చేస్తున్నాం. ఈ 16 గ్రామాల గురించి ఒక్కసారైనా నోరుపి 11 రోజు ధర్నాలు చేస్తూనే ఉంటే కనీసం పాలకులు ఏం చేస్తున్నారు? ఓటు అడగక మాత్రమే విలేజ్కి వస్తారా? అంటే సమస్యలు పట్టువా? 16 గ్రామాల్లో రోడ్ల మీద ధర్నాలు చేస్తుంటే కనీసం పాలకులు ఏం చేస్తున్నారు? స్థానిక సమస్యలను బహిష్కరించడానికి రెడీగా ఉంటామని మాత్రం హెచ్చరిస్తున్నాము అధికారులని ప్లస్ పాలకులకి. ఆ పెద్ద అడవాణమూల మండలం కావాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేసినారు. కానీ మంచిదే, పెద్ద అడవాణమూల మండలం అడగడం తప్పులేదు, వాళ్ళ మండలం కోరుకోవడం కూడా తప్పులేదు. కానీ ఇక్కడ చిన్నగా ఒక తప్పిదం జరిగింది అనమాట. ఏం జరిగిందంటే అనుకోకున్నట్లు కొన్ని గ్రామాలని దీంట్లోనే కలిపి అందరికి ఇబ్బంది పూరితంగా కలిగింది. కాబట్టి ఈ రోజు 16 గ్రామాల వాళ్ళు ఇక్కడ రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. పెద్ద హరివాణం అనేది వాళ్ళు సొంతంగా ఇండివిజువల్ పెద్ద హరివాణం ఒక్కటే చేసుకుంటే కూడా 16 గ్రామాల తీర్మానం ఇచ్చేదానికి మేము రెడీగా ఉన్నాం. ఇంకా ఒకటేమంటే సంతేకుడ్లూరులో కూడా నిన్న మొన్న వాళ్ళకి తగవు పెట్టేదానికి కూడా ప్రయత్నం చేశారు. ఇది కరెక్ట్, మంచి పద్ధతి కాదు. ఎందుకంటే సంతేకుడ్లూరులో పక్కన ఊరైనా కూడా అది ఇటుకాలలో రోజు 5. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో కీచక పర్వం భయాందోళన కలిగిస్తుంది. సరస్వతి నిలయంగా ఉండాల్సిన విద్యాలయం కొంతమంది కీచకుల వల్ల అసాంఘిక శక్తులకు ఆవశ్యంగా నిలుస్తుంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన అధ్యాపకులే ఒక విద్యార్థిని పట్ల లైంగిక దాడికి, లైంగిక వేధింపులకు పాల్పడడం సభ్య సమాజం తలదించుకునేలా చేస్తోంది. క్రికెటర్ స్మృతి మందన మ్యారేజ్ క్యాన్సిల్ అయింది. వివాహం రద్దు చేసుకున్నట్టు స్మృతి మందన ప్రకటించారు. పెళ్లి క్యాన్సిల్ అయినట్లు స్మృతి మందన అధికారిక ప్రకటన చేశారు. గత కొంతకాలంగా వస్తున్న ఊహాగానాలకు చెక్ పెడుతూ ఆమె ఇన్స్టా వేదికగా పోస్ట్ షేర్ చేశారు. గత కొన్ని రోజులుగా తన జీవితం గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయని, ఏ సమయంలో మాట్లాడడం ముఖ్యంగా భావిస్తున్నట్లుగా స్మృతి తెలిపారు. వివాహం రద్దు చేయబడిందని స్పష్టం చేశారు. విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరలక్ష్మి నరసింహస్వామి వారిని భారత స్టార్ క్రికెట్ విరాట్ కోహ్లీ దర్శించుకున్నారు. సింహగిరి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. కోహ్లీ ఆలయంలోని మహిమాన్విత కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అంతర ఆలయంలో కోహ్లీ పేరిట అర్చకులు సహస్ర గోత్ర నామార్చనలతోటి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందజేశారు. అలాస్కా కెనాడియన్ భూభాగమైన యూకాన్ మధ్య సరిహద్దుకు సమీపంలో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పైన 7.0గా నమోదైంది. దాదాపు 30 సార్లు భూప్రకంపనలు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ భూకంపం కారణంగా ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ కాలేదు. ప్రాణ ఆస్తి నష్టం వివరాలు ఇక తెలియాల్సి ఉంది.
అమెరికాకు చెందిన హవాయి ద్వీపంలో అత్యంత క్రియాశీల అగ్నిపర్వతాల్లో ఒకటైన కిలోబెయ్య మరోసారి విస్ఫోటనం చెందింది. అగ్నిపర్వతం నుంచి పెద్ద ఎత్తున లావా ఉబ్బికి వస్తుంది. 100 అడుగుల ఎత్తు వరకు ఎగిసిపడుతుంది. శనివారం ఉదయం అగ్నిపర్వతం బద్దలైనట్టుగా అధికారులు తెలిపారు. హవాయి జాతీయ ఉద్యానవనం లోపల ఉన్న కాల్డేరాలోనే లావా నిలిచిపోయిందని స్పష్టం చేశారు. అయినప్పటికీ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. గతేడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కిలోబెయ్య అగ్నిపర్వతం 38 సార్లు విస్ఫోటనం చెందింది.